సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు. ఇది తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ. ఊళ్ళల్లో గంగిరెద్దులు మేము ఉన్నప్పుడు అప్పుడు ఆ ఎద్దులను అక్కడ వాగుండేది, వాగులో తారం చేసి మంచిగా వాటికి బొట్లు పెట్టి ఇది బంతిపూల దండలు వేసేది. మేము ఆ కొమ్ములకు కలర్ వేసి అవి అలా చేసేది. అప్పుడు ఇది ఆంధ్రాలో పెద్ద పండుగ. వాళ్ళు చాలా మంది ఇప్పుడు నిన్నటి వరకు కూడా బస్సులు దొరకలే, రోడ్లు బ్లాక్ అయినాయి. టోల్ గేట్లు అన్ని ఒక గంట సేపు టోల్ గేట్ల దగ్గర అలా పోతారండి. పెద్ద పండుగ ఇవాళ. ఈ 3 రోజులు హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉండరు. దగ్గర వాళ్ళు చాలా మంది వాళ్ళు పోతే మన తెలంగాణలో హైదరాబాద్ లో ఖాళీ అయిపోతుంది, ఎవరు ఉండరు అసలు. ఇంట్లో అన్ని ఖాళీ అయిపోతాయి, కిరాయి కూడా ఎవరు రాడు. మెయిన్ ఆంధ్రలో పెద్ద పండుగ ఈరోజు. అది కోడి పందాలని అవన్నీ జరుగుతూ ఉంటాయి. మన తెలంగాణలో ఎడ్లను అది మంచిగా స్నానం చేపించి బొట్లు పెట్టి దండలేసి ఊళ్ళలో తిరుగుతూ ఉంటారు. గంగిరెద్దులు పాటలు పాడుకుంటా ఇట్లా మీద బోనం పెట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటారు గంగిరెద్దులు వాళ్ళు. ఈ 2 రోజులు ఇవాళ రేపు దీన్ని కల్మ ఏదో పండుగ అంటారు. దాని గురించి ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా మన తెలంగాణ వాళ్ళు కోడి పందాలు, కోళ్ళ మీద డబ్బులు పెద్దగా, ఇది పెద్ద పండుగ అన్నట్టు. తమిళనాడులో అది ఒక ఎడ్డను బతుకపోయి ఎట్లా చేస్తారో ఇక్కడ అలా చేస్తారు. మన ఆంధ్రాలో అక్కడ ఇప్పుడు ఎక్కువ ఇది రాజమండ్రి జరుగుతుంది. రాజమండ్రి, భీమారం ఆడ ఒకసారి నేను ఎప్పుడో చాలా చిన్నప్పుడు పోయినా, 2010లో ఎప్పుడో 8లో పోయినప్పుడు ఒకసారి చూసిన. అది మనకు ఆడ రాదు. పుట్టి కూర్చుంటాడు ఇట్లా పైసలు లెక్క పెట్టుకుంటా కోళ్ళని ఇట్లా పొడుచుకుంటా అది ఏది ఓడిపోతే అది వాళ్ళు డబ్బులు పెడతారంట. ఇప్పుడు అది ఆ గోవాలో కదా క్యాషియర్ వాడినట్టు ఇక్కడ తెలంగాణలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది. మన తెలంగాణలో ఏం లేదు ఇటువంటి గుర్రె పందాలు, కోడి పందాలు అవన్నీ ఏమి లేవు. ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటారు. మళ్ళా కొత్త అల్లుళ్ళు, కొత్తగా పెళ్లి అయిన అల్లుళ్ళు వాళ్ళని పిలిపించి వానికి పిండి వంటలు ఇట్లా 20-30 రకాల పిండి వంటలు చేసి అల్లుని కూర్చొని తినిపిస్తారు. అది నేను చూశాను. ఒక 20-30 అల్లకెళ్ళి ఒకటి తీసుకొని తినాలి అల్ల కొత్త అల్లుడు. ఇలా చేస్తారు అన్నట్టు. అది చాలా సంతోషం ఉంటుంది ఈ 2-3 రోజులు వాళ్ళకు. ఇక మళ్ళా ఇప్పుడు 16-17 తారీఖు వరకు రారెవరు అంత. మళ్ళా సండే వచ్చే ఆదివారం వస్తారు, ఇంకా 7 రోజుల తర్వాత. ఇక మా ఇంట్లో కూడా ఒక అబ్బాయి చిన్నపిల్లాడు, ఇక మా ఇంటికి ఎప్పటికి వస్తాడు బాగా మంచిగా. మేము ఆడుకుంటాం, మాకు మనవాడు తాతయ్య అంటాడు. అవు ఇట్లా వాళ్ళు మంచిగా ఘనంగా జరుపుకొని చాలా సంతోషంగా ఇవాళ రేపు మీరందరూ సంక్రాంతి మంచిగా జరుపుకోవాలని ఆంధ్ర ప్రజలందరికీ నమస్తే. మీరు ప్రతి ఒక్కటే అందరూ తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని, మళ్ళా ఈ 2-3 ఏళ్లలో తెలుగు ప్రజలలో మనలు అక్కడ ఇక్కడ కాపులు ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ దగ్గరకు వచ్చింది. అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఒకరికొకరు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మళ్ళా ఇట్లనే ప్రతిరోజు సంతోషంగా ఉండి ప్రతి సంవత్సరం సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై గోమాత.